తయారు చేసిన అధునాతన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ వాయుసేన అమ్ముల పొదికి చేరేందుకు సిద్దమైంది. తేజస్ కు బెంగళూరు హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ లో ప్రాథమిక నిర్వహణ అనుమతి లభించింది. 2014 చివరి నాటికి వాయుసేనలో చేరేందుకు తుది అనుమతి కోసం తేజస్ వాయువేగంతో పరుగులు పెడుతోంది. భారత వాయుసేనకు త్వరలోనే తేజస్ రూపంలో మరో అదనపు బలం చేకూరనుంది. అత్యంత యుద్ధ పాటవం గల అస్త్రంగా తేజస్ ను రూపొందించేందుకు 3 దశాబ్దాల శ్రమ దాగుంది. ఈ మధ్య సేవల నుంచి వైదొలిగిన MiG-21 స్థానాన్ని తేజస్ భర్తీ చేయగలదని భారత వాయుసేన ధీమాగా ఉంది. 3 ఏళ్లుగా తేజస్ ను పరీక్షించి దాని సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరిచామని అధికారులు చెబుతున్నారు. జైసల్మీర్, గోవాలో జరిపిన పరీక్షల్లో సైతం తేజస్ సామర్థ్యం తెలిసొచ్చిందని చెప్పుకొచ్చారు. తేజస్ భారత వాయుసేన కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. తేజస్ కు వచ్చిన నిరభ్యంతర పత్రం ఈ విమాన సామర్థ్యానికి ఖరారు పత్రం లాంటిదేనని ఎయిర్ చీఫ్ మార్షల్ బ్రౌనే అభిప్రాయపడ్డారు. Very capable radar and missile system. The MiG-21 is an older generation aeroplane. Tejas features 4th generation avionics and it has a very pilot friendly flying and handling qualities. So in terms of comparison, actually there is no comparison. Tejas is a modern aeroplane that can be compared with the probably one of the best aeroplanes in its class. స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానాల తయారీ కోసం రక్షణ శాఖ 1983లోనే 560 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభించింది. అనేక అవాంతరాలు, అనుమానాల మధ్య 3 దశాబ్దాలుగా సాగుతూ ఎట్టకేలకు తుది దశకు చేరింది. తద్వారా దేశీయంగా LCAలను తయారు చేయగలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ సగర్వంగా చేరింది. ప్రస్తుతం మొత్తం ప్రాజెక్టు 25,000 కోట్లు అవుతుందని అంచనా. మొత్తంగా తేజస్ 2001 నుంచి 2400 పరీక్షల్లో 3000 గంటల పాటు ఎగిరినా ఎలాంటి అవాంతరాలు ఎదురు కాలేదని వాయుసేన అధికారులు తెలిపారు. తేజస్ కు తుది రూపు ఇవ్వడంలో రక్షణ శాఖ అధికారులతో పాటు ప్రైవేట్ విమానయాన సంస్థలకు చెందిన నిపుణులు సైతం పాలు పంచుకున్నారు. Indian expertise with multiple, including the private agencies, we have able to synergize together and achieve this product. We have gone through this program for the last 2+ decades. During these decades, the technology which we have developed has been validated in the on ground and in flight. Now today, this Tejas aircraft meets the total flight safety requirements as well as the performance requirement as spelled out by Indian Air Force for the IOC. 2014 చివరి నాటికి తుది నిర్వహణ పత్రం లభిస్తే వాయుసేనలో కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి లభించినట్లేనని అధికార వర్గాలు వెల్లడించాయి.